హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. బీజిఎం కానీ ఈ టైటిల్స్ అన్ని చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మనం టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసుకుందాం, దాని తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ లేకపోతే ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. నేను ఒక టెక్స్ట్ మాత్రం చెప్తాను, మిగతా ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఒకటే అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా కనిపించకుండా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చానమాట. ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. జూమ్ చేసుకుని దీన్ని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీకు ప్రతి ఒక్క టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అయితే ఒకటే అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏమని ఎంటర్ చేసుకుంటానంటే హ్యాపీ అనేసి ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా ఎంటర్ చేసుకున్నా ఓకేపై క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. టెక్స్చర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దీనికి కావాల్సిన ఒక టెక్స్ట్ ఇమేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఇమేజ్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, మీరు కూడా ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనం టెక్స్ట్ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇట్లా ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ విధంగా ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫాంట్ అనేది యాడ్ అయింది, చూస్తుంటారు కదా. ఈ ఫాంట్ మీకు నచ్చితే ఓకే, లేదంటే మళ్ళీ ఏబీ ఫాంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు మీకు 2 ఫాంట్స్ లింక్స్ అనేవి ఇచ్చాను, మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెజెంట్ అయితే యూజ్ చేసిన ఫాంట్ అనేది ఇది కనుక ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేశాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కిందికి స్క్రోల్ చేసి బ్లర్ని 4 లేదా 5% కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఆఫ్సెట్ టెక్స్ట్ని ఇట్లా ఒక 5% ఇట్లా పెట్టుకోండి. తర్వాత వై ఆఫ్సెట్ వై ఉంది కదా, దాన్ని కూడా 4% ఇట్లా పెట్టుకుని రైట్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా మీ టెక్స్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా. సో ఇట్లా చూస్తున్నారు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్ఫార్మేట్ దానిపై క్లిక్ చేసి 3 డేట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ ఇమేజెస్ అన్ని కూడా ఇట్లానే ఎడిటింగ్ చేసుకుని మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోని ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి ఇదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 50 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎందుకంటే నేను ఇచ్చిన ఆడియో లింక్ అనేది అంత ఉంటుంది కనుక ఇట్లా దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. మీకు నచ్చినంత మీరు పెట్టుకోవచ్చు, బట్ ఆడియో అయితే అంత ఉంటుంది అండ్ బీజిఎం పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఆడియో లింక్ అనేది ఇచ్చాను, ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియోపై క్లిక్ చేసి ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆడియో అనేది యాడ్ చేస్తాను, అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేస్తాను. చాలా సింపుల్గా బీట్ మార్క్ యాడ్ చేసుకుని అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీరు ప్లే చేసుకుని యాడ్ చేసుకుంటే మీకు చాలా లేట్ అనేది అవుతుంది ఎడిటింగ్ ప్రాసెస్ కనుక. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ 5 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9 సెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 14.700 మిల్లీ సెకండ్స్ తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 19.500 మిల్లీ సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 23.700 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 27 సెకండ్స్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్
రైట్ సైడ్ స్క్రోల్ చేసి 34.300, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 42.600 మిలియన్స్ దగ్గర ఇట్లా రెడ్ బీట్ మార్క్ దగ్గర యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నారు కదా, 1 by 1 ఒక్కొక్క టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి, ఇట్లా ఒక్కొక్క టెక్స్ట్ అన్ని కూడా. సో ఇట్లా ఈ విధంగా ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇందులో మీకు నచ్చిన విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి ఇప్పుడు 1 by 1 ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుందాం అనమాట. జూమ్ చేసుకుని కీ ఎనిమేషన్ కూడా అన్ని యాడ్ చేసుకుందాం. ఇట్లా దీనిపై టెక్స్ట్ పై సెలెక్ట్ చేసుకున్న ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. దాని తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దీన్ని కూడా సేమ్ అట్లానే ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుందాం అనమాట. చూస్తారు కదా ఈ విధంగా ఇట్లా కట్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా 1 by 1 ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి, ఈ విధంగా ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఈ ఇమేజ్ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా జూమ్ చేసుకుని. ఈ విధంగా ప్రతి ఒక్క ఇమేజ్ కూడా సేమ్ ఇట్లానే ఇట్లా జూమ్ చేసుకుని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఎండ్ వరకు కూడా ఇక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో అన్ని ఇట్లా జూమ్ చేసుకున్నాం. ఇప్పుడు కీ ఎనిమేషన్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫామ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకొని ఏం చేస్తారంటే ఇన్ ఎనిమేషన్, ఫ్యాడ్ ఎనిమేషన్, బ్యాక్ వచ్చండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇలా చూస్తారు కదా 0.5% ఇట్లా పెట్టుకుని బ్యాక్ వచ్చండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దాని తర్వాత దీన్ని కూడా సేమ్ ఇట్లానే ప్రతి ఒక్క కీఫమ్ కూడా సేమ్ ఒకటే టెక్స్ట్ కీఫమ్ అనమాట. ఇట్లా జూమ్ చేసుకుని ఇన్ ఎనిమేషన్, ఫ్యాడ్ ఎనిమేషన్ 0.1% బ్యాక్ వచ్చండి. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ అలానే కీఫమ్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాసెస్ ఏందని చెప్తాను. ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తాను, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది కనుక. కీ ఎనిమేషన్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా చూడండి. దీన్ని కూడా ఇన్ ఎనిమేషన్ ఇట్లా పెట్టుకుంటున్నా. ఓకే ఇట్లా రివీల్ అనేది అవుతుంది అనమాట. ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా అట్లానే కీ ఎనిమేషన్ యాడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను స్కిప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క టెక్స్ట్కి నేను ఈ కీ ఎనిమేషన్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలి. మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియోనే చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. 1 క్లిక్తో ఫోటో ఎట్లా రిమూవ్ చేయాలని మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకొని పర్ఫెక్ట్గా ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు కీ ఎనిమేషన్ తర్వాత చెప్తాను. బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక టైగర్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ ఇమేజ్ని కూడా ఈ విధంగా ఇట్లా ఎండ్ వరకు స్క్రోల్ చేసి దీన్ని కిందకి అన్నట్లు ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటాను చూడండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 3D పై క్లిక్ చేసి డూప్లికేట్. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా దాని రొటేట్ అనేది అయ్యి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కీ ఎనిమేషన్ యాడ్ చేయాలి. కొంచెం ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత దీనికి ఈ పొజిషన్ వరకు ఇక్కడ ఉంచండి. దీనికి ఈ పొజిషన్ వరకు ఇక్కడ ఉంచండి. పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఈ విధంగా. ఓకే ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్నాం. రెండింటిని కూడా ఏంటంటే కీఫమ్ అనేది ఇప్పుడు యాడ్ చేయాలి. కీ ఎనిమేషన్ అనేది ఇట్లా యాడ్ చేసుకోవాలి కదా. ఇక్కడ ఒక కీఫమ్ అనేది యాడ్ చేయండి. దాని తర్వాత దీన్ని కూడా ఇక్కడ ఒక కీఫమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ దీన్ని లెఫ్ట్ సైడ్ కనిపించకుండా ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ రైట్ సైడ్ కనిపించకుండా ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా రివీల్ అవుతుంది. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఒక కీఫమ్ కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ మళ్ళీ దీన్ని కరెక్ట్గా స్టార్టింగ్ ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా దాన్ని కూడా సేమ్ అట్లానే ఇక్కడ ఒక కీఫమ్ కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఇట్లా ఈ పొజిషన్ వరకు ఇట్లా వచ్చేటట్టు ఇట్లా జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు ఒకసారి నేను ఇక్కడ మ్యూజిక్ అనేది
మ్యూట్లో పెట్టి ప్లే చేసి వీడియో అనేది చూపిస్తాను చూడండి, ఎట్లా ఉంటుందని మీకు క్లియర్గా తెలుస్తుంది. ప్లే చేసాను చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయ్యేటట్టు. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్లే చేసి చూపిస్తుంది చూడండి, ఫోటో ఎట్లా రివీల్ అవుతుందో తెలుస్తుంది. ఈ విధంగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది, ఇట్లా చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక రిబ్బన్ క్లాత్ పిఎన్జీ ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి వీడియో ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకొని కిందికి స్క్రోల్ చేసి సెండ్ బ్యాక్ వార్డ్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఈ విధంగా ఉంచండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇవి ఇక్కడ ఈ పొజిషన్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్నే 3D పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో కత్తెర సింబల్ ట్రిమ్ లెఫ్ట్, దాని తర్వాత మిగిలిన పార్ట్ కట్ అయిపోతుంది. దీన్ని ఈ విధంగా వచ్చేసి బ్యాక్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కిందకి స్క్రోల్ చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి దాని ఆపోజిట్ వైపు ఇట్లా రొటేట్ అవుతుంది. 3D పై క్లిక్ చేసి దీన్ని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా నేనైతే చేసుకుంటున్నా చూడండి, ఇట్లా వెనక వైపు పోతుంది. పర్ఫెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రెండింటికి కూడా సేమ్ అదే యానిమేషన్ అనమాట. ఈ విధంగా ఇన్ యానిమేషన్ మళ్ళీ కిందకి స్క్రోల్ చేసి వైప్ రైట్ యానిమేషన్ బ్యాక్ వచ్చండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో స్లోగా జాగ్రత్త అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే వీడియో లెంత్ అవుతుంది కనుక నేను చాలా స్పీడ్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండ్ వరకు ఇక్కడ వరకు స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో సారీ ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి 34 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉండాలన్నమాట. ఆ ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ఇట్లా ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని కాస్త క్రాప్ అనేది చేసుకుని బ్యాక్ వచ్చేసి దీని ఈ పొజిషన్ వరకు ఇట్లా పెట్టుకోండి. ఇట్లా నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నా, క్రాప్ అనేది ఇట్లా చేసుకుంటున్నా చూడండి. మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చు. దాని తర్వాత 3D పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుంటున్నా, కనిపించకుండా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇట్లా దాంతో ఎండ్కి వచ్చేసరికి ఇట్లా పెట్టుకోండి, ఈ విధంగా ఉండేటట్టు. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా మీ ఫోటో మిడిల్లో సెట్ అయ్యేటట్టు బ్యాక్ వచ్చేసి ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చండి. మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి 3D డూప్లికేట్. దాని తర్వాత దీన్ని ఇట్లా జరిపేసి దీన్ని కిందికి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ కిందికి స్క్రోల్ చేసి ఆప్షన్ పై క్లిక్ చేసి దాని ఆపోజిట్ వైపు రొటేట్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి ఎండ్కి వచ్చేసరికి ఎట్లా ఉండాలో అది కూడా చెప్తాను. పైకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ రైట్ సైడ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇటువైపు వచ్చేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి పర్ఫెక్ట్గా ఈ విధంగా. దాని తర్వాత 3D సెండ్ టు బ్యాక్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుందన్నమాట. చూడండి, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా రివీల్ అనేది అవుతుందన్నమాట, చూస్తారు కదా ఈ విధంగా. సో ప్రతి ఒక్కటి కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎండ్లోకి వచ్చేసరికి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేసి ఇప్పుడు మీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీ పేరు అనేది, ఆ పేరు ఎక్కడైతే మీరు ఎడిటింగ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ పేరు అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇట్లా ఎండ్ వరకు స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేయండి. అదే నేమ్ పై క్లిక్ చేసి ఇట్లా జూమ్ చేసుకుని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత కీ యానిమేషన్ అంటే కొంచెం జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇన్ యానిమేషన్ ఫ్యాడ్ యానిమేషన్ 0.1% బ్యాక్ వచ్చేసి ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఏమైనా గెట్ మోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి విగిల్ అని సెర్చ్ చేయండి. ఎఫెక్ట్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి ఆ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎఫెక్ట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వస్తున్నా చూడండి. ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్గా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేసుకోండి. ఈ విధంగా ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా స్క్రీన్ ఫిట్ ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఇట్లా జరుపుకోండి. ఎక్కడ వరకు అంటే ఈ పొజిషన్ వరకు ఇట్లా జరుపుకొని మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకోండి. కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, ఎందుకంటే బీజిఎం అనేది వస్తుంది స్పీడ్గా, దాని తర్వాత ఇక్కడ స్లో అవుతుంది కనుక దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దాన్నే 3D పై క్లిక్ చేసి డూప్లికేట్. తర్వాత టెక్స్ట్ అన్నిటి కూడా ఇట్లా డ్రాగ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. టెక్స్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఆ టెక్స్ట్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఎండ్ వరకు కూడా సేమ్ ఇట్లానే దీన్నే మళ్ళీ ఇట్లా 3D డూప్లికేట్ చేసి 3D పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ దీన్నే తర్వాత టెక్స్ట్ ఉంది కదా దాని వరకు ఇట్లా జరుపుకోండి. ప్రతి ఒక్కటి ఎండ్ వరకు కూడా ఇట్లా. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఫైనల్గా దీనికి కావాల్సిన ఒక ఫైర్ పార్టికల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.
ఆ ఫైర్ పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత ఎట్లా చేయాలో చెప్తాను. ఫైర్ పార్టికల్ వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చేసి అదే వీడియోపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చేసి పైకి స్క్రోల్ చేసి వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకుని బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వరకు ఉంటుంది 3 డాట్ డూప్లికేట్. దాని తర్వాత ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో అనేది లెంత్ అయింది ఎండ్ వరకు ఇట్లా పెట్టుకొని స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవ్ ఏజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.